10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ఏదైతే ఒప్పందంలో చెప్పినారో అది ఇంకో 3 మాసాలు 4 మాసాల్లో పూర్తయిపోతున్నది. 2024 జూన్కి ఆ ఒప్పందం రద్దు అవుతుంది. చాలా సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 100 పైచిలకు అంశాలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ రద్దు అయిపోతే ఎవరు పట్టించుకుంటారు? మళ్ళీ కేంద్రం పెద్ద మనిషి లాగా మధ్యలో ఉండి వీటన్నిటిని పరిష్కారం చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో అది జరగలేదు. మొదట 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఏం ప్రయత్నం చేయకపోగా ఆయన కొన్ని అపభ్రంశ పనులు చేసి ఉన్న రాజధాని వదులుకొని పోయినాడు కదా. ఉమ్మడి రాజధానిగా దాన్ని వాడుకునే అవకాశాన్ని వదులుకొని వెళ్ళిపోయినాడు ఆయన. ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే పరిష్కారం కావాల్సిన సమస్యలు ఇంకా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొంతకాలం దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడినాడు.